శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 19 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా ఆశ్లేష నక్షత్రం ఉంది. గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవి విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు 12 రాశుల వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో, కుజుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం 12 రాశుల వాళ్ళు విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజంతా ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ నక్షత్రం మంచిది. ఎవరైనా గ్యాంబ్లింగ్లో మంచి లాభాల కోసం ప్రయత్నం చేసుకోవాలంటే ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళకి గ్యాంబ్లింగ్ కలిసి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు చాలా చక్కగా బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చంచలమైనటువంటి బుద్ధి ఉంటుంది. బుద్ధి చంచలంగా ఉంటుంది. దాన్ని స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి దేహ జాడ్యం ఉంటుంది. అంటే శరీరం యందు కొద్దిగా బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకాన్ని అధిగమించాలి. మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే బంధుమిత్ర పరివారంతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ కారణం లేకుండా ఈరోజు గొడవలయ్యే అవకాశం మిథున్ రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి బంధువులతో, మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో చాలా అద్భుతంగా ఉంది. కావాల్సిన ర్యాంకులు తెచ్చుకోవటం, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోవటం, మంచి అద్భుతమైనటువంటి టాప్ పొజిషన్లో ఎడ్యుకేషన్లో ఉండటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. కావలసినటువంటి కాలేజీ, కావలసినటువంటి స్కూలు వీటిల్లో సీట్లు లభించడానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శరీర సౌఖ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. ఏదో ఒక కారణంతో మనస్సు ఆందోళనగా ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. శరీరానికి వాత సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది. గురుబలం ఉంది. గురుబలం వల్ల అలాగే భగవంతుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా తులారాశి వాళ్ళు ఈరోజు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వాళ్ళకి ఈరోజు
అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే, ఆ పనిలో చాలా వరకు అభివృద్ధే ఉంటుంది. వ్యతిరేక ఫలితాలేవి ఉండవు. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కలిసొచ్చే సూచనలున్నాయి. అంటే పిత్రార్జితంగా మీ తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏదో ఒక విధంగా ధన రూపంలో గానీ, వస్తు రూపంలో గానీ పెరిగే సూచనలు. అవి మీకు కలిసొచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం లభించే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన భంగములు కనిపిస్తున్నాయి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరం. అలా పాటిస్తే గనక మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని వ్యవహారాల్లో మానసికంగా ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. ఆ మానసిక ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేసినట్లయితే మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో సంపూర్ణంగా అభివృద్ధి కనిపిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకొనటానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. అన్ని పనుల్లో వ్యతిరేకతలు తొలగిపోతాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో బ్రహ్మాండంగా సక్సెస్, అభివృద్ధి సాధించే యోగం మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి షిరిడీ సాయినాథుడికి సంబంధించిన ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఔషధాలు ఏవైనా మందులు స్వీకరించడం ప్రారంభించాలంటే గురుహోరలో ప్రారంభించుకుంటే మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయాలన్నా, నూతన వస్త్రాలు ధరించాలన్నా గురుహోర అనుకూలిస్తుంది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర మంచిది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు ఈ హోర చాలా మంచిది. అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. అయితే ధనుర్మాసం కాబట్టి పెళ్లి లాంటి శుభ కార్యక్రమాలు కాకుండా మిగతావి హోరలో నిర్వహించుకుంటే చాలా మంచిది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ వేటికైనా సరే గురుహోర చాలా బాగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.